తిరుమల రాలేను, అమ్మ కనకదుర్గమ్మ దగ్గరికి రాలేను అంటే నేనే మీ ఇంటికి వస్తా, నేనే నా కుటుంబాన్ని తీసుకొని మీ దగ్గరికి వస్తా. భగవద్గీత మీద ప్రమాణం చేసి చెప్పు చంద్రబాబు నాయుడు గారు, జోగి రమేష్ తప్పు చేశాడు అంటే ఏ శిక్షకైనా సిద్ధంగా ఉన్నానని చెప్పా. దాని మీద కూడా చలనం లేదు. లైట్ డిటెక్టర్ టెస్ట్ ఎవరైనా ముందుకు వస్తారా, ఎవరైనా దమ్ముగా వస్తారా, లైట్ డిటెక్టర్ టెస్ట్ కైనా రెడీ అని చెప్పేశా. అది కూడా లేదు. తర్వాత చంద్రబాబు నాయుడుతో సమావేశమైన తర్వాత వల్లరామయ్య గారు తిరుమల కాదు, ఏడుకొండల వారి దగ్గర కాదు, చంద్రబాబు నాయుడు ఇంటి దగ్గర కాదు, లైట్ డిటెక్టర్ టెస్ట్ కాదు, నార్కో ఎనాలిసిస్ టెస్ట్కి సిద్ధమా అని అడిగాడు. నేను అమ్మ కనకదుర్గమ్మ సాక్షి ఇంతకు ముందు చెప్పాను, ఇప్పుడు చెప్తా ఉన్నాను. నార్కో ఎనాలిసిస్ టెస్ట్ కూడా సిద్ధమే అని చెప్పేసి దమ్ముగా చెప్పా. ఇంతవరకు ప్రభుత్వం నుంచి సమాధానం లేదు. సమాధానం లేకపోగా ఎవడో ఎక్కడో పట్టుకొచ్చి ఎవరినో తీసుకొచ్చి మా ఇబ్రహీంపట్నంలో జన్మించినంత మాత్రాన మా ఇబ్రహీంపట్నంలో పుట్టిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ 55 సంవత్సరాలుగా నాకు తెలుసు. అటువంటి వ్యక్తుల్ని తీసుకొచ్చి జోగి రమేష్ మీద నిరద, జోగి రమేష్ మీద బురద, జోగి రమేష్ని వ్యక్తిత్వ హననం చేయాలని చెప్పేసి ఈ ప్రభుత్వం ఎంతగా దిగజారిపోయిందో మీడియా మిత్రులందరూ కూడా ఒకసారి చూడాలి. దక్షిణాఫ్రికాలో ఉన్నప్పుడు అతను ఎవరి పేరు చెప్పారో తెలుసు. అతనికి గన్నవరంలో రెడ్ కార్పెట్ స్వాగతం ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి తెలుసు. తీసుకెళ్లారు, విచారణ జరిపారు. రిమాండ్ రిపోర్ట్లో ఎప్పుడైనా సరే జోగి రమేష్ అనే మాట కానీ వచ్చిందని అడుగుతా ఉన్నా, లేదు కోర్టులో ఎప్పుడైనా చెప్పాడని అడుగుతా ఉన్నా. ఒక వీడియోని, ఆ వీడియో కూడా అతను బాంబేలో సెల్ ఫోన్ పోయిందని చెప్తే ఆ వీడియోల ద్వారా జోగి రమేష్కి సంబంధం ఉందని చెప్పేసి, అంటే ఏ స్థాయిలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, లోకేష్ దిగజారిపోయారో ఒక్కసారి మీడియా మిత్రుల ద్వారా రాష్ట్ర ప్రజలు గమనించమని అడుగుతా ఉన్నా. ఈరోజు చంద్రబాబు నాయుడు గాని వచ్చి, లోకేష్ గాని వచ్చి, ఆ శాఖ మంత్రి గాని వచ్చి, సిట్ అధికారి గాని వచ్చి జోగి రమేష్ తప్పు చేశాడని చెప్తే అమ్మ కనకదుర్గమ్మ సాక్షిగా ఇక్కడే ఉరి వేసుకొని చచ్చిపోవడానికైనా జోగి రమేష్ సిద్ధంగా ఉన్నాడని చెప్పేసి రాష్ట్ర ప్రజలకు చెప్తా ఉన్నా. తప్పు చేయని నన్ను, నా వ్యక్తిత్వ హననాన్ని దెబ్బతీసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నా వ్యక్తిత్వ హననాన్ని దెబ్బతీసిన లోకేష్, మీరు సమాధానం చెప్పాలా. ఈరోజు ఇంత దమ్ముగా, ఇంత ధైర్యంగా గుండెల మీద చేవేసుకొని నా కుటుంబాన్ని తీసుకొచ్చి నా భార్య పిల్లలతో సహా నీ ముందు నిలబడ్డా, అమ్మ కనకదుర్గమ్మ ముందు నిలబడ్డా, కృష్ణమ్మ తల్లి ఒడ్డు నిలబడ్డా. దయచేసి రాష్ట్ర ప్రజలు గమనించమని కోరుతా ఉన్నా. నన్ను